వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏందమ్మా ఇంకా ఏంది ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఏంది అసలు? సార్ నేను ఏం చేసిన అంటే షికారి పోతా అని షికారి పోయిండు సార్. షికారి అత్తమ్మ షికారి పోతా ఉచ్చులు పెడతావురా అని చెప్పిండు. తీసుకుపోయిండు సార్, అడవిలో తీసుకుపోయిండు. ఉచ్చులు పెట్టినాం 7-8 అవుతుంది. బాయిలోళ్ళు ఉన్నారు, బాయిలోళ్ళు చూస్తుండు. ఉచ్చులు పెడితే ఎత్తుకపోతారు అత్తమ్మ. వాళ్ళు పోయినాక ఉచ్చు పెడతాం సార్ అత్తమ్మ అని చెప్పిండు. అయితే ఉచ్చులు పెట్టి సార్ 7-8 గంటల రాత్రి ఉచ్చులు పెట్టినాం. ఉచ్చులు పెట్టి ఏం చేసినా ఉచ్చులు పెట్టి ఇక పోదామని కాలువ పట్టుకొని పోదామా అని వాళ్ళు కూడా ఇట్లా పోదామని నేను చెప్పిన. అయితే నేను పెట్టాను అత్తమ్మ గిట్ట ఈ బాట ఎమ్మడి పోతావు అత్తమ్మ అన్నాడు. ఎందుకురా ఈ బాట ఎమ్మడి పోదావురా అని నేను చెప్పిన సార్. పెద్ద కాలువ నడుతుంది, పోతుంటే ఇటు వర్రే ఇటు వర్రే ఉన్నది. మొత్తం గరక తాళ్ళు గుబురు గరకాలు ఉన్నాయి. 7-9 గంటల రాత్రి అయింది. ఎట్లా అనుకున్నా అన్నాను. భయం అవుతుంది సార్. భయం అనగా నేనేమో చేస్తున్నా అంటే ముంగట పోయినా, వాళ్ళు ముంగట పోతుండు. వెనక సిరి నేను ఇంత కట్టబట్టుకున్నా. వెనక సిరి నేను పోతూనే ఉన్నా. పోతా ఇట్లా ఒరిగిండు సార్. అయినా పోతా ఇట్లా వరదు అంటే ఆ ఒరిగిన కట్టే ముల్లో ఇరుగుదునా అని ఇక పక్క పాటు ఇట్లా జరిగి నేను ముంగట పోతున్నా. ఇక గుడిసే అంబట పోయినా ఇంత అడుగు పెట్టినా. నేను పోతుంటే మీద అట్ట దొరికి నా మీద అట్ట కూర్చున్నాడు. పానం వెళ్ళిపోయింది. పానం ఎట్లా వచ్చిందో ఆ దేవుడు ఎట్లా పెట్టిండో కానీ వణుకుడు పట్టి నాకు. వణుకు పట్టంగా నీ లేకుండా నరకల్లా నీ అని ఇక నాయన వద్దు నేను అత్తమ్మ అయితే అన్న నా కాలు మొక్కిన. 10 ఉన్నాయి నా ఇంట్లో. 10 తీసుకుంటా. మా ఆయనకు చెప్పను, మా అక్కకు చెప్పను, ఎవరికి చెప్పను. అల్లుడా 10 ఉన్నాయి, ఆ 10 తీసుకొని వెళ్ళిపోతా కానీ నాకు ఏం చేయకు అల్లుడా అని కాలు మొక్కిన కానీ విడిచిపెట్టు నువ్వు లేకుండా నరకల్లా అని ఇక బలిమితో నాకు ఖరాబు చేసాడు సార్. ఎట్టా నా పానం వరకిది, పానం నీళ్లు లేదు. నా పానం అట్ట వెళ్ళిపోతుండు, నాకు పానం వెళ్ళిపోతుండు. గొంతు ఎండిపోయింది. ఎట్టు చూసిరా ఎవ్వరు లేరు నాకు. 12-1 అవుతుంది సార్. నేను ఒక్కదానే బలిమితో ఎడుచుకున్నా. మా వాళ్ళు ఎవరు లేరు సార్. నా వాళ్ళు ఉంటే నాకు బతికించుకుని నా పాల పోతుంది. దేవుడా నేను ఎట్లా వచ్చినాను అని ఒక్కటే ఏడుచుకుంటా. అన్న తమ్మ అల్లుడా నీ కాలు మొక్తా, నేను అత్తమ్మని అవుతాను. ఆ బాబు నేను చేయను. నేను వాడు సర్పంచ్ ఉన్నా అందరికల్లా వాడతాము. నేను అర్థం చూస్తే నా పానం వెళ్ళిపోతుంది. మరికొంత మంత్రులు కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఎట్లుందమ్మా అతని పరిస్థితి? ఫస్ట్ ఏం చేసినాం సార్, ఇన్ని మా దేవుని పండుగ చేయడానికి వచ్చినాం సార్. వచ్చే వరకు అడవిలో పోయి ఏం చేసిర్రు, ఖరాబ్ చేసిండు. ఇంత వాసింది 30,000. అప్పుడు నేను మస్తు మంది కూలి చేసినప్పుడు కూలి రెక్కలు అన్ని కూలి చేసి పిల్లలు గడిచిపెట్టి కూలి చేసిన సార్. కూలి చేసి కూడా ఎంత 50,000 ఉండే. 50,000 తీసుకుపోయి ఎంత 30,000 మా దేవునికి ఆటపోతే చేసినాం సార్. చేసిన వరకు ఏం చేసిండు, అడవిలో ఉంటుందిగా మా యారాలకే మా సంతికి మా పెద్ద కాకు ఏం చేసిండు, బ్యాడరిపోయి షికారికి పోయి ఏం చేసిండు, మా దగ్గర నరికేసిండు, గట్టిండు, మొత్తం పల్లేసిండు. ఇంత వాసింది, మొత్తం మేడ అంతా వాసింది. ఎంత వాసినాక మా తర్వాత మస్తు వాసింది. ఇంత వాసింది. ఒక్కరోజు నేను వండకపోతే చచ్చిపోయిన మనిషికి ఎందుకు సావాలా అని ఎన్ని ఖర్చుల పైన కూడా గన్పూర్ మండలం అవి మన అంతే దవాఖాల పైన కూడా చూపెట్టాం సార్. బొనికిర దవాఖాలపై చూపెట్టినాం. ఆయన పాలన చేసిన కూడా ఆ దొంగడు దొరికితే మనం చంపేసినాం. ఆయన కూడా మా ఆయన కూడా అప్పుడు మంచిగా ఉండే సార్. ఎంత గమ్మస్తా మనిషి. ఆ చేతులు ఎప్పుడు దొరకాలి, అప్పుడు సంపాదించాలని ఫస్ట్ అన్నాం కానీ చేతులు దొరకలేదు సార్ అని అనుకుంటా కూడా. అప్పుడు ఏం చేయాలి దేవుడా అని మొక్కుంటా, ఎప్పుడు దొరకాలి అని కూడా అట్ట అన్నాగానే మా దేవుడు ఏం చేసిండు, దేవుడు ఈ దొంగడు ఏం చేసిండు, అమ్మ అని మీకు ఉంచవద్దు మంచిగా గొయ్యాలా అని ఆ రాత్రికి వచ్చి మా నాయనకు మా మగని కొట్టిండు, సవ కొట్టిండు. ఏం చేసినా ఒక్కటే అడవిలో ఉన్నాం మేము.
అంత మనిషి ఎట్లా చచ్చిపోయిండు, ఇంత మనిషి ఎట్లా చచ్చిపోయిండు అని 3 నెలలు ఏడ్చి కూడా అంత బాధ కూడా పడినా మనిషి దొరకలే, కేసు కూడా పెట్టలే. సరే మనిషి దొరకాలని కేసు కూడా పెట్టి సార్ కూడా అన్నా చెప్పినాం, కేసు కూడా పెట్టలేదు సార్ కనుక ఇట్లా అన్న దొరకలేదు. తిరిగినాం ఆయన దొరికితే మేము సాగొడతాం, ఆయన దొరకలేదు సార్. ఆయన మందు ఆయన ఫస్ట్ ఆయన చేతిలో వస్తే దొరికినా అని మీకు ఫస్ట్ అన్నగానే దొరకలేదు సార్ అన్నగానే ఇప్పుడు దొరకలేదు సార్ అని మా ఆయనకు సాగొండి చచ్చిపోయిండు. బాధ కొట్టాం, మా బాధ అంతా పోయింది. ఏం జరిగింది పొద్దున కనకయ్యను అందరూ దాదాపు అనుకుంటున్నారు, కనకయ్యను వాళ్ళ భార్యలు ఎందుకు చంపారు? సారు మేము ఒక అక్క దగ్గర ఇక పండుగ ఉంటే పండుగలు పోయినాం అందరం ఆడ తిన్నాం తాగినాం అన్నీ పడినాం. మరి ఆ దొరకబట్టి మరి వాడు ఎవరు తెచ్చారో వాళ్ళు వచ్చి కొట్టిర్రో ఎవరో ఆ కాళ్ళతో వచ్చి ఆ భార్యలకు వచ్చి నరకసారి వచ్చిండు సారు. నరకసారి వస్తే వాళ్ళు అడ్డం పడ్డారు, ఈ తాగి ఇక ఆడోళ్ళు మగవానికి తన్నారు. వాళ్ళు అంటే ఇప్పుడు ముందు వాళ్ళని చంపుదామనే వచ్చిండు ఆయనే, సంపదానిగా వచ్చిండు. వచ్చేవారికే ఆడోళ్ళు మగోళ్ళు నిలబడి మా గుడెలు చంపుతావా అని చంపేసి అనేది చెప్పినారు అని ఇక వాళ్ళు 2-3 తడి వాళ్ళు అంతే. ఇప్పుడు కనకయ్య ఊరు ఇదే ఊరా? ఇదే ఊరు సార్, ఈ ఊరు కాదు. వాడు పల్లెవాడు వాడేవాడు అక్కడ ఆడో దేశవాడు. ఈడ ఆడదానికి మగోనికి ఒక 3 ఆడలకు నాయనమ్మకు ప్రేమించుండు, అక్కను ప్రేమించుండు, చెల్లెని ప్రేమించుడు, 4 ప్రేమించుడు. వాడు రాకుంటే ఇక మొగోళ్ళు ఎవరైనా పోతారు కదా, ఇక వాడు చాట వస్తాడు, వానికి అని గుడ్డలు తీసుకుని వస్తాడు, గుడ్డలు తీసుకుని వస్తాడు. అంటే ఇప్పుడు చిన్న పెద్ద వావి వరుస ఏం లేదు, వాయి లేదు వరుస లేదు. అక్కలు ఉండని, అమ్మలు ఉండని, తల్లి ఉండని, మామ అక్క చెల్లెలు ఉండని, వాయి లేదు వరుస లేదు. అట్లా 3-4 చేసాడు. ఏడే కులం పని చేద్దాం అట్లా ఊకున్నాం. ఏం చేస్తాడు అని, ఏం పని చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు మనకు తెలియదు. అయితే చూసి వారకే ఇక అట్లానే పని చేసి వాడిని దొరకబడతామంటే వాడు దొరకలే, వాడు దాగిండు. మరి వాని అత్తేనా వాని పిల్లలు ఇచ్చిండు, సార తాపింది, కలు తాపించింది, పోయి వాని బిడ్డ ఇచ్చింది, అల్లుడే కాదా, దానికి పోయి నరక వస్తున్నా. ఇప్పుడు వాళ్ళ అత్తను కూడా చంపిండట, ఎందుకు చంపిండు వాళ్ళ అత్తమ్మను? ఏమో గదే వస్తలేదు మాకు. అది కలువ ఒకసారి అత్తమ్మ అదే దొరకబడితే చెప్పలే మాకు. ఒక్కనాడు చూసి మరి మాకు పెద్ద మనుషులు చెప్తే వారికి దొరకబడదు, చెప్పాలి. ఉరికిందంట. అయితే దాచుకుంటే ఆ పేమెంట్ ఈ పేమెంట్ చెప్పి దాని నిశ్చల వచ్చి నాకు అత్త నాకు మరి ఏం చెబుతాం, మేము ఊరికి ఒక్కడు ఉన్నాము, మేము ఒక్క దగ్గర ఉంటామా, మేము మా తోటలు పట్టుకొని తోటలు పట్టినప్పుడు ఎక్కడంటే అక్కడికి వెళ్తారు మీరు, ఆడ ఉంటాం. మరి ఏ రాత్రి చెప్పిండో అది ఏమో వచ్చిందో మాకు తెలియదు సార్. ఆడదానికి సభ్యత అంతా గవర్నమెంట్ అంతా వచ్చిర్రు కదా, అప్పుడు వచ్చిర్రు, చూసి అది ఉరితే ఏ గవర్నమెంట్ వారికి దొరకబట్టాలి చక్కగా ఆడదాగిడో చక్కగా అందరు ఏది దావతలు ఉంటే వాడు వచ్చి గుడ్డలు తీసుకున్నారు కథనికి వస్తాడు వీళ్ళిద్దరిని. మరి ఇప్పుడు వాళ్ళిద్దరు భార్యలు, ఇప్పుడు వాళ్ళు ఆయన ఉన్న ఇల్లు ఎక్కడ? అగో ఆ కోనకు ఉంది ఆ ఇల్లు పాడగారు, ఆడ ఉంది ఆ ఇల్లు. అయితే ఇక వాళ్ళు లొల్లి పెట్టరు, ఇక తాగి ఇక మానం ఇంత ఉంటుంది కదా, తాగాతే ఇక లొల్లి పెట్టరు. అబ్బా మాకు ఈ గూడానికి వచ్చి వారిని కాళ్ళతో వచ్చి మాకు రావాలంటాడి వేసిరు కథ వేసిరు. వీళ్ళని చంపుతారన్న భయంతో వాళ్ళ ఆ గొడ్డలు తీసుకుని వాళ్ళే చంపేసిండ్రా కథ. ఓకే ఓకే అంతే సార్. మేము ఎవరిని పోలే, మా గూడెం వాళ్ళు గుజరాతులు, మేము కాలేళ్ళం. ఎక్కడ వాళ్ళు? గుజరాతులు, గుజరాత్ వాళ్ళు కాలేళ్ళు కానీ వాళ్ళ అయ్య కూడా లేదు, వాని తడి కూడా లేదు, వానికి పెళ్ళి లేదు, పబలం లేదు. వాళ్ళకు ఒక ఆడదానికి ఒక మనిషి, ఒక ఆడదాని అమ్మ ఉంటే ఆడదాని ఎత్తుకోడు,
ఎత్తుకొని పోను ఇక వాళ్ళే పిల్లలు కట్టరు. ఒక దావత ఉండవద్దా వాళ్ళకు, ఒక పెద్ద మనుషులు ఉండవద్దా? ఓ కన్నాడు కానీ ఒకరికి ఇక పెళ్ళి లేదు, ఒకరికి సప్పు లేదు, ఒకరికి వచ్చి భయం లేదు అని ఈ అంత నేర్చుకొని అంత తాగతం నేర్చిండు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.